నమస్తే ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ్. శ్రావణ మాసంలో వచ్చే ఈ మంగళవారం రోజున నాగుల పంచమిగా వస్తోంది. సో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించాలి అని అంటే గనక ఎలా ఉపయోగించుకోవాలి అని అంటారు? తప్పకుండా ఇది అద్భుతమైనటువంటి అవకాశమే అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఎక్కువగా నాగుల చవితి అన్న నాగుల పంచమి అన్నా కూడా విశేషమే. సో కార్తీక మాసములో బ్రాహ్మణులు విశేషంగా వైశ్యాసు విశేషంగా ఒక నోము అనేటువంటిది నోముకుంటారు. నాగుల చవితి రోజు ఈ శ్రావణంలో వచ్చేటువంటిది మనకు నాగుల పంచమి. దీనిని కూడా అందరూ చేసుకుంటారు, కానీ అది కొందరికి ఆనవాయితీ ఉంటుంది అని నేను చెప్తున్నా. సో ఈ నాగుల పంచమి అనేటువంటిది విశేషంగా అందరూ స్త్రీమూర్తులు అందరూ కూడా పుట్ట వద్దకు వెళ్ళడము, ప్రదక్షిణ చేయడము, పసుపు కుంకుమ వేయడము, నువ్వుల ముద్దలు అక్కడ సమర్పించడము, నువ్వులతో చేసినటువంటివి, పుట్టలో పాలు వేయడము. అదేవిధంగా కొన్ని ప్రదేశాలలో నార్త్ సైడ్ కానీ ఇంకా కొన్ని ప్రదేశాలలో కూడా ఎగ్గు కూడా అక్కడ పెడుతూ ఉంటారు. సో అంటే ఎవరెవరి ఆనవాయితీ వారిది. కనుక మనకిక్కడ ఈ మంగళవారం రావడం విశేషం. మంగళవారం ఏమిటి మనకు అంటే మనకు ఈ యొక్క మంగళుడు కుజునికి సంబంధించింది. సో మంగళవారము రాహుకాలము ఎంతో విశేషం. మంగళవారం ఉండేటువంటి రాహుకాలము మధ్యాహ్నం ఉండేటువంటిది. సో ఇట్టి మంగళవారము వచ్చేటువంటి ఈ యొక్క నాగుల పంచమి ఇది ఎంతో విశేషమైనటువంటిది. జాతకరీత్యా రాహువు కేతువుతో ఇబ్బంది పడేటువంటి వారు కానీ, అదేవిధంగా జన్మంలో రాహువు కానీ సప్తమాతు కేతువు కానీ ఇట్లా జాతకరీత్యా రాహుకేతులతో ఇబ్బంది పడేటువంటి వారు తరచూ కూడా ఈ యొక్క 1/2 మార్కు, 1.5 మార్కు, 2.5 మార్కులు, 3 మార్కుల లోపు పర్సంటేజ్ మిస్ అయిపోవడం కానీ, మార్క్స్ తక్కువ రావడం కానీ, తరచూ భార్యాభర్తలలో కూడా కొంతమేర వ్యతిరేక సమాధానాలు ఉండడం కానీ, అదేవిధంగా కొంత మంచి టాప్ పొజిషన్లో డౌన్ఫాల్ అవ్వడం కానీ, ఎవరైనా చక్కగా ఉండేటువంటి అమ్మాయి కానీ చక్కగా ఉండేటువంటి అబ్బాయి కానీ వారి దృష్టిలో కానీ వారి వలలో కానీ చిక్కుకోవడం కానీ. సో అంటే ఇట్లా అనకూడదు. నేను ఒక మాట ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అసలు నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పను ఇట్లా. ఇవాళ రేపు అందంగా ఉండేటువంటి అమ్మాయి కావచ్చును, డబ్బు కావచ్చును, ఇవి రెండు మాత్రమే ప్రజెంట్ శాసిస్తూ ఉన్నాయి. ఇబ్బందులు కూడా చాలా చూస్తూనే దీనివల్ల చాలా ఇబ్బందులు కానీ శాసించడం కానీ ఉంది. డబ్బు కోసం ఏమైనా చేస్తుంది. ఒక అమ్మాయి అందంగా ఉంది అనుకోండి, ఇంకా అంటే చెప్పలే అంటే ఇన్స్టాగ్రామ్గా వాళ్ళ రేపు ఎన్నెన్నో కూడా మనం చూస్తున్నాం, జరుగుతూనే ఉంది. మనం ఉండే ఏరియాలో కాకుండా ఇంకొంత వేరే ఏరియాలో కూడా జరుగుతుంది. కనుక దయచేసి ఎందుకంటే అంటే ఇదే నేను చెప్పేది, సర్పాలకు సంబంధించిన దోషాలు ఉండడం వల్లనే ఇలాంటివి అవుతూ ఉంటాయా? ఇప్పుడు ఎందుకు వివాహం మూమెంట్లో కొందరికి బైక్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటవి, లేదా ఒక వారం 10 రోజులు ఉంది అనగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏదో ఒక ఆటంకం అయితే ఉంటుంది. వివాహము అయిన తర్వాత కూడా, అప్పగింతలు అయిన తర్వాత కూడా, ప్రయాణం చేసే సందర్భంలో కూడా యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నవి. అదేవిధంగా మంచి డబ్బు హోదా అన్నీ ఉన్న సమయంలో డౌన్ఫాల్ అయిపోవడం ఇందాక చెప్పాను. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే పేరు ప్రఖ్యాతలు నాశనం అయిపోతుంటాయి. పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర నాశనం అయిపోయి, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగపరమైన ఆటంకాలు ఎంతో మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఇది ఎంతో విశేషమైనటువంటి నాగుల పంచమి మనకు. సో మనకు ఇంకొక విషయం ఏమిటి అంటే త్రయంబకేశ్వర్ వద్ద ఒక చంద్రమౌళేశ్వర స్వామి అని చెప్పి ఒక దేవాలయం ఉంది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఓపెన్ అవుతుంది. అది శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పంచమి రోజు. అంటే ఇప్పుడు ఈ 29వ తారీఖు మనకు మంగళవారం రోజు అక్కడ
అది ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ ఒక్కరోజే. ఆ ఒక్కరోజు దర్శనాలు కానీ అభిషేకాలు కానీ ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారికి జీవితం మొత్తం అద్భుతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. మరి దర్శనం అవుతుందా అండి? నేనేం చెప్తున్నా, మనం బిఫోర్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కలిగినటువంటివి మన సనాతన ధర్మంలో ఎన్నెన్నో కూడా ఉన్నవి. కనుక మరొక విషయం ఏమిటి అంటే సంపెంగ పుష్పాలు కానీ, అదేవిధంగా మల్లె పుష్పాలు కానీ, మందార పుష్పాలు కానీ, చక్కటి సువాసన వచ్చేటువంటి పుష్పాలను ఇట్టి జంటనాగుల వద్ద, పుట్టల వద్ద వేసి పూజించినటువంటి వారికి అతి శీఘ్రంగా ఈ యొక్క సర్పాల నుండి, సర్ప బాధల నుండి విముక్తి కలిగే పరిస్థితి ఉంటుంది. మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈశ్వరుని మెడలో ఆభరణంగా ఉండేటువంటి యొక్క సర్పముకు సాక్షాత్తు ఈశ్వరుడు ఈ యొక్క నాగుల పంచమి, నాగుల చవితి రోజు ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారో వారికి జాతకంలో ఉండేటువంటి రాహుకేతులను విముక్తి కలుగుతుంది అనేటువంటిది సాక్షాత్తు ఈశ్వరుడు మనకు చెప్పినటువంటిది పురాణ ఇతిహాసాలలో కూడా మనకు ఉంది. కనుక ఈ శ్రావణ మాసంలో ఉండేటువంటి యొక్క నాగుల పంచమిని విశేషంగా జంట నాగులకు అభిషేకం చేసుకోండి. పంచామృతాలతో చక్కగా పసుపుతో కుదించి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా కూడా ఒక నైవేద్యాన్ని సమర్పించండి. ఆ నైవేద్యం కూడా ఏమిటయ్యా అంటే దానిమ్మ పండు, అదేవిధంగా మనకు యాపిల్, ఇలాంటివి గింజలు, అంటే గింజలు ఉండేటువంటి పనులను నివేదన చేయడం వల్ల తొందరగా మనకు అభివృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవి నివేదన చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీటితో ఇంకా ఇంటి నుండి అవసరమైతే చక్కగా కూడా బెల్లంతో చేసినటువంటి మనకు నైవేద్యం, బెల్లంతో చేసినటువంటి నైవేద్యము, అదేవిధంగా ఫ్రూట్ సలాడ్లో అధికంగా అరటిపండుకు సంబంధించినటువంటి అరటిపండు, పాలు, కొంత తేనె, అదేవిధంగా మనకు లైట్గా బెల్లము, ఈ యొక్క ద్రాక్షలు, ఇలాంటివి ఒక 4-5 పులుపుతో ఉండేటివి కాకుండా ఒక 4-5 ఫ్రూట్స్ను మిక్స్ చేసి అది స్వామికి నివేదన చేసి నలుగురికి పంచండి. ఫల పంచామృతము అంటారు. ఫల పంచామృతముతో మీరు ఆ స్వామికి నివేదన చేసి నలుగురికి పంచడం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. సో నాగుల పంచమి అనేది ప్రతి ఒక్కరు ఆచరిస్తూ ఉంటారు, కానీ ఏ విధి విధానాలు పాటించాలి అనేది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మోస్ట్లీ వెళ్ళి పాలు సమర్పించడం. సర్పసూక్తం కూడా, అవును, పాలు మీరు అన్నటువంటిది సర్పసూక్తంతో కుదిరితే అభిషేకం, మర్చిపోయా ఇందాక. సర్పసూక్తంతో ఎవరైనా బ్రాహ్మణ సహాయం తీసుకొని ఈ రాహుకేతువులో ఉండేటువంటి అదే జంట నాగులకు అభిషేకం. ఇవి ఏవి లేవు అనుకుంటే ఈశ్వరునికి అభిషేకము. ఈశ్వరునికి అభిషేకం చేస్తే సాక్షాత్తు నాగేంద్ర స్వామి కూడా అభిషేకం చేసినట్టే అవుతుంది ఖచ్చితంగా. రైట్. కొంతమంది చుట్టుపక్కల ఇలాంటి జంటనాగులు ఉంటాయి ఉండవు, అలాంటి వాళ్ళు ఏ సందేహం లేకుండా ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని వెండితో చేసినటువంటి ప్రతిమ బింబాలు, మన అదేమిటి సర్పాలతో ఉండేటువంటి ఆకృతిగా ఉండేటువంటి ప్రతిమలు దానంగా ఇవ్వచ్చండి ఆ రోజు. ఎలాంటి సర్పదోషాలు ఉన్నా కానీ మనకి విముక్తి ఉంటుంది. అలాగే అండి, తప్పకుండా. ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.